యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 90. హర్ష తనతో సంగమిస్తుంటే హర్ష తన సొంతమయ్యాడు అని సంబరపడుతూ నేనే గెలిచాను, హర్ష నా వాడయ్యాడు, నావాడే హర్ష, నా సొంతం అంటూ హర్షని తన మీదకి లాగుతూ హర్ష పెదవులపై ముద్దు పెడుతూ అలానే ముందుకు పడుతూ తనెదురుగా ఉన్న అద్దానికి వెళ్లి గుద్దుకుంటుంది శ్రావణి. ఓచ్ అంటూ తన ముక్కును రుద్దుకుంటూ, ఏంటి ఇప్పటి వరకు నేను కల కన్నానా? హర్ష నీతో కలలోని ఇంత బావుంటే ఇక నిజం ఇంకెంత బావుంటుంది. ఇప్పుడు కల మాత్రమే కన్నా, నేను కాసేపట్లో ఆ కలను నిజం చేసుకుంటాను, హర్షని నా సొంతం చేసుకుంటాను అనుకుంటూ హర్షతో తనకు వచ్చిన డ్రీమ్ తలుచుకుంటూ సిగ్గులు మొగ్గవుతూ ఎర్రగా మారిన తన ముక్కుని కవర్ చేసుకుంటూ తలలో సన్నజాజులు పెట్టుకుంటూ ఆ పూలను వాసన చూస్తూ ఉంది శ్రావణి. పిన్ని, నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? మనం ఊరెళ్తున్నామన్నావు కదా? చిన్న మేడం, మనం ఎక్కడికి వెళ్లడం లేదు, నిన్ను మీ చాక్లెట్ ఈ ఇంట్లో వదిలిపెట్టమన్నారు. నువ్వు ఈ రోజంతా కూడా ఇక్కడే ఉండాలట, తర్వాత మీ చాక్లెట్ వచ్చి నిన్ను తీసుకెళ్తాడట. భయపడకుండా లోపలికి వెళ్ళు. నువ్వి నాకేం భయం, ఇది మా ఇళ్లే, నేను మా అమ్మ చాలా రోజులు ఇక్కడే ఉన్నాం. నీకే భయం పిన్ని, నువ్వు ఈ అంకుల్తో వెళ్లకు, నిన్ను భయపెడతాడు అని పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోతుంది నివేదిత. షూ, చిన్న మేడం, నన్ను దీని దగ్గర కూడా తక్కువ చేసేస్తున్నారు. హాహా, నీ గురించి అందరికీ తెలుసు కదా, ఇంకా చిన్నపిల్ల కూడా తెలియకుండా ఉంటుందా? ఆఫ్ బ్రెయిన్ కి పని చెప్పకుండా పద, మనం వెంటనే వెళ్ళాలి అంటూ మహి విశాల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. లోపలికొచ్చిన నివ్వికి అక్కడ జానకిని చూడగానే భయంగా అనిపిస్తుంది. అమ్మా, నిన్న శ్రావణి అలా చేసినప్పటి నుంచి నివ్వికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లాలంటే భయంగా ఉంది. పైగా వచ్చే ముందు కూడా తనని చూడని కూడా చూడకుండా పంపేయడంతో బాధగా ఉన్న నివ్వి ఇప్పుడు అక్కడ జానకిని చూసి భయపడుతూ ఉంటుంది. నివ్వి బంగారం, వచ్చేసావా? నీకోసమే చూస్తున్నా అంటూ జానకి డోర్ దగ్గరే నిలబడిన నివ్వి దగ్గరికి వెళ్లి చేపట్టుకొని లోపలికి తీసుకొస్తుంది. బంగారం, ఏంటి అలా ఉన్నావు అంటూ నుదుటిన కిస్ చేస్తూ చెంప మీద చెయ్యి వేసి నవ్వగాని నివ్వి కూడా నవ్వుతూ అమ్మ అంటూ హక్ చేసుకుంటుంది. అమ్మా, నువ్వెందుకు ఒకసారి తిడతావు, ఒకసారి నాతో బాగుంటావు? మొన్న నువ్వే కదా చాక్లెట్ ని అడగమన్నావు. బొజ్జలోకి తమ్ముడు ఎలా వచ్చాడో నేను అడిగితే నన్ను ఎందుకు తిట్టావు? నాకు చాలా భయమేసింది తెలుసా? నువ్వు నన్ను కొట్టబోయావు కదా, నీతో పలకను. నివ్వి నిన్ను కొట్టిందా బంగారం అంటూ నివ్విని చూస్తూ అడుగుతుంది జానకి. నువ్వు నన్ను కొట్టలేదుగా, చాక్లెట్ నన్ను కొట్టకుండా ఆపేశాడుగా. చాక్లెట్ ఇంకా అంటున్న నివ్విని హత్తుకొని ఏడుస్తుంది జానకి. నివ్వి ఇంకా నిన్ను దాని దగ్గరికి అస్సలు పంపించను, నాతోనే ఉంచుకుంటాను అంటూ మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటే, అమ్మా, నీకు నా మీద కోపం పోయిందా? నా బంగారు తల్లి మీద నా కోపం ఏంటి? నువ్వు నా బంగారం, నాకెప్పుడు కోపం రాదు. అమ్మా, అయితే నా టమ్మీకి ఆకలేస్తుంది అంటూ అడుగుతుంటే, ఆకలేస్తుందా బంగారం? నీకోసమని ఆలూ ఫ్రై, పప్పు, నెయ్యి చేశాను, ఇప్పుడే వస్తాను ఉండు, మొత్తం తినేయాలి అంటూ జానకి నివ్వి కోసం అన్నం కలిపి తీసుకొచ్చి నివ్వికి కొసరు కొసరు తినిపిస్తుంది. హర్ష కార్ ఇంటి ముందు ఆగగానే ఆ ఇంటి వైపు చూస్తూ, శ్రావణి, ఇప్పుడు దొరికావు. ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటకి చెక్ పెట్టే టైం వచ్చింది. ఎత్తు వేశావు, నీ ఎత్తు చూసి నువ్వే గొప్ప అనుకుంటే ఎలా మరదల్? ఆ ఎత్తుకి పై ఎత్తు వేసేవాళ్ళు నీకింకా దొరకలేదు, ఇకపై తప్పకుండా చూస్తావు. సైడ్ కార్నర్ స్మైల్ చేస్తూ హర్ష కార్ దిగి దర్జాగా లోపలికి నడుచుకుంటూ వస్తాడు. అప్పటికే అందరూ హాల్లోనే ఉండడంతో ముందుగానే అనుకున్నట్టు చెయ్యాలని ఫిక్స్ అవుతూ లోపలికొస్తాడు. హాయ్ డాడ్, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు, నిద్ర రావడం లేదా? లేదు చిన్న, రోజు అంటే నివ్వితో అటు ఇటు తిరిగి అలసిపోయి నిద్ర వచ్చేసేది, కానీ ఈరోజు నివ్విని ఊరికి పంపించావు కదా, నాకు టైంపాస్ కాక నిద్ర కూడా రావటం లేదు. నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు? హా, వచ్చి దాని రచ్చ చూడలేక డాడ్ అని మనసులో అనుకుంటూ, అదేం లేదు డాడ్, కాస్త ఆఫీస్ టెన్షన్ అంతే. నివ్వి కూడా 2 రోజులు అన్నిటికీ దూరంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే పంపించా.
సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, డిన్నర్ చేసేద్దాం. షూ డాడ్, నీకెన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయకుండా తినేమని? దిస్ ఇస్ నాట్ ఫేర్ డాడ్. ఇలా అయితే హెల్త్ ఏమవుతుంది? మీరు ముందు వెళ్ళి డిన్నర్ చేయండి డాడ్ అంటూ ఇంక వాళ్ళ డాడ్ వినడాన్ని అర్థమయ్యి, సరే డాడ్ 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ హర్ష పైకి వస్తాడు. హర్ష కోసమే చూస్తున్న శ్రావణి హర్ష పైకి రావడం చూసి హర్ష రూమ్లోకి వెళ్తుంది. షూ డాడ్ త్వరగా డిన్నర్ చేసేయాలి, తర్వాత అనుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. తర్వాత మెల్లగా నడుస్తూ రూమ్లోకి వెళ్ళి తన కోట్ తీసి బెడ్ మీద వేస్తూ టవల్ తీసుకోవడానికి ర్యాక్ దగ్గరికి వెళ్తున్నాడు. హర్ష రూమ్లోకి రావడం చూసిన శ్రావణి డోర్ వెనక నుంచి వచ్చి హర్షని వెనక నుంచి టైట్ గా హక్ చేసుకుంటుంది. అనుకోకుండా సడన్ గా శ్రావణి అలా చేసేసరికి నిశ్చయుడై అలానే ఉంటాడు హర్ష. హర్షని వెనక నుంచి హత్తుకుంటూ, హర్ష నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వింకా రాకుండా ఏం చేస్తున్నావు? ఆఫ్టర్నూన్ నువ్వు నాతో ప్రేమగా మాట్లాడినప్పటి నుంచి నీకోసమే తప్పిస్తున్నా. నీకు నా మీద కోపం పోయింది అన్నావంటే ఇప్పుడు మన మధ్య ఏం పోస్ట్ పోన్ లేదు కదా? అంటే ఇప్పుడు నువ్వు నేను అంటున్న శ్రావణి చేయి పట్టుకొని తనని విడిపించుకుంటూ వెనక్కి తిరుగుతూ ఏంటిదంతా అంటూ శ్రావణిని చూస్తాడు. శ్రావణి కట్టుకున్న చీరని, ఆ చీరలో తనని పైనుంచి కింద వరకు చూస్తున్నాడు. హర్ష తనని అలా చూస్తుంటే శ్రావణి సిగ్గుపడుతూ తలదించుకొనుంది. అంత బాగున్నానా నేను ఈ చీరలో? నన్ను కన్నార్పకుండా చూస్తున్నావు? షూ, ఇది నా జాను కోసం తీసుకొచ్చిన శారీ కట్టుకుందేంటి? చా, ఈ చీరలో నా జానుని చూడాలనుకున్నానే, కానీ నువ్వు ఇలా నా ఆశపై నీళ్లు చల్లుతావనుకోలేదు. జాను ఏంటి? నాతో మాట్లాడకు అని చెప్పాను కదా. బలవంతంగా తాళి కట్టి తీసుకొస్తే పెళ్ళమైపోతాను అనుకున్నావా? జాను, నువ్వేమన్నా నేనేం ఫీల్ అవ్వలే, కానీ మన పెళ్లి రీసెంట్ గా మళ్ళీ జరిగింది కదా. అంటే ఈ రోజు లెక్క ప్రకారం మన ఫస్ట్ నైట్ కూడా. మన పెళ్లి దాన్ని పెళ్లి నువ్వే అనుకుంటున్నావు. ఎక్కువ అసలు పెట్టుకోకు. నేను వచ్చాను అంటే నువ్వేం చెప్పినా చేసినా ఒప్పుకుంటాను అనుకోకు. నీకు చెప్పాను కదా, మన రిలేషన్ ఈ రూమ్ బయట మాత్రమే. రూమ్ లోపల ఇద్దరం స్ట్రేంజర్స్. జాను, నువ్వెలా అనుకున్నా పర్లేదు కానీ అంటూ ఓ తెల్ల చీర తీసి జానకి ముందు పెడుతూ, ఇది రెండో పెళ్లికి మొదటి రాత్రి కోసం తీసుకున్నాను అంటూ జానకి సీరియస్ గా చూడడం చూసి, జాను అలా చూడకే, చూపులతో భయపెట్టలేసి అనేసి చూస్తున్నావా? నీకిష్టం లేకుండా నేనేం చెయ్యనులే, అలా చూడకు. నివి కోసం షాపింగ్కి వెళ్తే ఈ శారీ చాలా నచ్చింది. చూడగానే ఇందులో నాకు నువ్వే గుర్తొచ్చావు. నిన్ను ఈ చీరలో చూస్తూ దగ్గరికి తీసుకొని నుదుటిపై నుంచి అరికాలు వరకు ముద్దు పెడుతూ, మిస్టర్ హర్షిత్ రామ్, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్. కోపంగా అంటున్న జానకి మాటలకి, బౌండరీస్ పెట్టుకుంటే లిమిట్స్ ఉంటాయి. నాకు నీ మీద ఉన్న ప్రేమకి లిమిట్స్ లేవు జాను. ఈ రోజు కోపంలో ఉన్నావు కానీ ఏదొక రోజు నువ్వే ఈ చీరలో నా కోసం వస్తావు. అప్పుడు నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ, ఇంక తర్వాత ఈ చీర ఇలా పట్టుకుంటూ, అప్పుడు నేను ఈ చెంప ఇలా పగల కొడతానన్నమాట అంటూ ఉంటే, జానకిని దగ్గరికి తీసుకొని, నువ్వన్నా కూడా నన్ను కొట్టడం అది ఎప్పటికీ చేయలేవే, నాకు ఆ నమ్మకం ఉంది. నీ ప్రేమ కూడా నాకు నమ్మకం ఉంది జాను అంటూ ముద్దు పెట్టి బయటకు పరిగెడతాడు. జరిగిందంతా కళ్ళ ముందు కనిపిస్తుంటే తన ఎదురుగా అదే చీరలో ఉన్న శ్రావణిని చూస్తూ చిచి అంటూ బయటికే పెద్దగా అనేస్తాడు. హర్ష, ఏంటి చీచి అంటున్నావు? నేను ఈ చీరలో బాలేనా? నా జాను నీ చీరలో చూడాలనుకున్నా కానీ నిన్నిలా చూస్తాను అనుకోలేదు. దేవుడా, ఏంటి నాకు ఈ ఘోరం? జాను, నాకు ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చావే? ఇది ఆఫ్టర్నూన్, దీన్ని సైన్స్ కోసం క్లోజ్ గా మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకుంది. హర్ష, షూ, కింద డాడ్ డిన్నర్ కూడా చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. ఇలా లేట్ చేస్తే డాడ్ హెల్త్ కండిషన్ తెలుసు కదా, ముందు కిందకి వెళ్ళు అంటూ హర్ష కాస్త గట్టిగా చెప్పి బయటకు పంపించి డోర్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ తీసుకుంటూ, దేవుడా, ఈ 10 నిమిషాలు ఎంత ఘోరంగా గడిచాయి. డాడ్, ఇంతకు ముందు తినకుండా ఉన్నారని అన్నాను కానీ ఈ రోజు తినకుండా ఉండి మంచి పని చేశారు.
లేదంటే ఈ సైకో నన్ను వదిలేదు కాదు. గ్రేట్ ఎస్కేప్ రా హర్ష అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. శ్రావణి చేసిన దానికి ఒళ్ళంతా చిరాగ్గా ఉంటే షవర్ కింద స్నానం చేసి కిందకొస్తాడు. కొత్త పెళ్లి కూతుర్లా రెడీ అయిన శ్రావణి హర్ష అలా డోర్ క్లోజ్ చేసేసరికి ఈ ముసలోడు తినకుండా ఏం చేస్తున్నాడు అని తిట్టుకుంటూ కిందకు వెళ్తుంది. హర్ష రాగానే అందరూ కలిసి డిన్నర్ చేయడం స్టార్ట్ చేశారు. శ్రావణి కాస్త డల్ అయినా ఇంకా చాలా టైం ఉందిగా. పైగా హర్ష తనని చూడడం గుర్తుకొచ్చి సిగ్గుపడుతూ వడ్డిస్తుంది. మీలో ఎవరైనా చెప్పండి, హర్ష చూసింది తను జానకి కోసం తీసుకొచ్చిన శారీ, అంతేకాని శారీలో ఉన్న శ్రావణిని కాదు. మళ్ళీ హర్ష అక్కను చెల్లిని వాడుకుంటున్నాడు అంటారేమో, అందుకే క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే హర్షిత్ ఎప్పుడూ జానకి సొంతమే, అంతేకాని జానకిలో ఉన్న వాళ్ళ సొంతం కాదు. హర్షకు శ్రావణి పిచ్చి పనులు చూస్తూ ఎలాంటి భావం లేకుండా అదంతా చూస్తున్నాడు. ముందు ముందు వచ్చే పరిణామాలు తలుచుకుంటూ అప్పుడే హర్ష ఫోన్ రింగ్ అవుతుంటే ఆ మొబైల్ వైపు చూస్తూ వస్తున్న నవ్వుని పైకి కనిపించకుండా చిన్న స్మైల్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ తింటున్న వాడల్లా పెద్దగా వాట్ అంటూ అరుస్తూ పైకి లేస్తాడు. హర్ష నువ్వు వచ్చిన ఎక్స్ప్రెషన్ బాగుంది, నేను వీడియో బయట చేసుకుంటాను, అలానే ఉండు. కావేరి కోసం చాలా కష్టపడుతుంది. హర్ష తల కొట్టుకుంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్తాడు. ఓసేయ్, నీకు టైం సెన్స్ లేదా అంటూ హర్ష లోపలికి వస్తుంటే చిన్న ఏంటి నాన్న, ఏమన్నా ప్రాబ్లమా అంటాడు. ఎస్ డాడ్, యుఎస్ నుంచి కాల్ గౌతమ్ చేశాడు. అక్కడ ఆఫీస్లో చాలా పెద్ద ప్రాబ్లం, నేను ఇప్పుడే వెళ్ళాలి, వచ్చాక అన్ని డీటెయిల్స్ చెప్తాను అంటూ హర్ష పైకొచ్చేస్తాడు. అంతవరకు దాచిపెట్టిన ఆనందాన్ని అంతా కూడా బయటికి తీసుకొచ్చేస్తూ పిచ్చి పిచ్చిగా డాన్స్ వేస్తూ అడుగుల శబ్దం వింటున్న హర్ష అలర్ట్ అవుతూ తన లగేజ్ సర్దుకుంటున్నాడు. హర్ష నువ్విప్పుడు వెళ్ళాలా? ఈ రోజు నేను చాలా ఊహించుకున్నవన్నీ కూడా రియాలిటీలోకి రావు, అలానే ఇమాజిన్ చేసుకుంటూ ఉండు. నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అంటూ హర్ష బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. హర్ష వెళ్ళిపోవడం చూస్తూ తలలో పూలు పీక్కుంటూ పిచ్చి పిచ్చిగా చూస్తుంది. పూర్తిగా సైకోలా మారిపోయిన శ్రావణి. డాడ్, 4 రోజులు ఏం జరిగినా మీరంతా చూసి చూడనట్టుగా ఉండండి. ఏది కూడా మనసుకి తీసుకోవద్దు, మైండ్కి అస్సలు తీసుకోవద్దు. మీ హెల్త్ జాగ్రత్త, నేను లేనని దిగులు పడకు అంటూ అన్ని చెప్పకనే చెప్పి హర్ష కారు వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. వెళ్తూ ఆ ఇంటి వైపే చూస్తూ నాకు నిద్ర లేకుండా చేస్తాను శ్రావణి, రేపు నీకు ఇచ్చే షాక్ కోసం రెడీగా ఉండు. ఇది నేను నీకోసం రెడీ చేసిన సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ హర్ష కార్ పక్క స్ట్రీట్లో ఆపేసి బయటకు వస్తాడు. సార్ వచ్చేసారా? చూస్తే కనిపించడం లేదా? నువ్వు నీ ఎదవ డౌట్స్, ఆ కార్ తీసుకెళ్ళు. హే, నీ బైకీస్ ఇవ్వు అంటూ విశాల్ దగ్గర కీస్ తీసుకొని హర్ష ఫేస్ మొత్తం కవర్ చేసుకొని జానకి దగ్గరికి వెళ్ళిపోతాడు. జాను అంటూ అరుస్తూ కాలింగ్ బిల్ కొడుతుంటే డోర్ ఓపెన్ చేయగానే జాను అంటూ పైన చూస్తూ ఎవరూ లేరు, డోర్ ఎవరు తీశారు అంటూ చూస్తూ ఉంటే కింద కాళ్ళను పట్టుకున్న నివ్విని చూస్తూ రిటర్న్ నువ్వింకా పడుకోలేదు తల్లి అంటూ ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. అదే టైంలో హర్ష ఇంట్లో ఎన్నో ఊహలతో రెడీ అయిన శ్రావణి తన ఊహలు చెల్లాచెదురవ్వడంతో ఆ చీరను చించేస్తూ మొహాన్ని గీసేసుకుంటూ గాజులు చైన్స్ అన్నీ తీసి విసిరు కొడుతూ రూమంతా చెల్లాచెదురు చేస్తూ హర్ష ఎన్నో అనుకుంటే నా కళ్ళలు నాశనం చేశావు అని తిట్టుకుంటూ ఆ గదిలో అలానే పడుకుంది ఎప్పటికో. అదే టైంలో జానకి తనను ప్రేమించి తననే కావాలి అనుకునే తన భర్త కూతురికి సమక్షంలో అన్ని బాధలు మర్చిపోయి ఆనందపు నవ్వులు మాత్రమే విరబూస్తుంటే నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ తమ పక్కనే నిద్రపోయిన నివిని చూస్తూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ప్రశాంతంగా పడుకున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఒకప్పుడు ఐఏఎస్ జానకి అంటే మంచి మారుపేరు, పేదలకు సాయం చేసే నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా కూడా ఇదే మాట చెప్పేవాళ్ళు. కాని ఇప్పుడు జానకి వెనక చీకటి కోణం బట్టబయలు.
జానకి తెర వెనుక చేస్తున్న పనులు ఎవరికీ తెలియని నిజాలు. ఐఏఎస్ తన పదవి అడ్డుగా పెట్టుకొని చేస్తున్న కార్యాలు. గవర్నమెంట్ జాబ్ అడ్డుగా కోట్ల రూపాయలు లంచంగా తీసుకుంది. రాంగ్ అప్రూవల్స్ ఇచ్చి అందర్నీ మోసం చేస్తుంది జానకి ఐఏఎస్. ఇదే ఈరోజు బ్రేకింగ్ న్యూస్. హర్ష గారు అంటూ రూంలోకి వచ్చిన జానకి కంగారుగా హర్షని పిలుస్తుంది. హర్ష గారు, షూ జాను జాను ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. కాసేపు పడుకో, నువ్వు చాలా టైర్డ్గా ఉంది. నీ చెల్లి వల్ల ఇన్ని రోజులు నిద్ర కూడా లేదు. ప్లీజ్ స్లీప్. ఈరోజు ఫుల్ స్లీప్ వేయాలి. నువ్వెళ్ళి నీ పని చూసుకో. కళ్ళు మూసుకుని చెప్పేస్తూ డిస్టర్బ్ చేయకుండా పైనుంచి కింద వరకు బ్లాంకెట్ కప్పేసుకుంటాడు హర్ష. షూ అది కాదు హర్ష గారు, టీవీలో న్యూస్ ఏదేదో వస్తుంది అంటూ హర్ష బ్లాంకెట్ పట్టుకొని లాగేస్తుంటే హర్ష జానకి చేపట్టుకొని లాగుతూ జానకి తన గుండెలపై పడగానే హర్ష మూసుకొని ఉన్న హర్ష జానకిని తన ఎదపై పడుకోబెట్టుకుంటూ, నిన్నెవరు పొద్దున్నే న్యూస్ చూడమన్నారే? నీకేం పని పాట లేదా? అంత ఖాళీగా ఉంటే మీ పతిదేవునికో ముద్దు లేదా ఇంకా ఇవ్వాలి అనుకుంటే అంతకంటే ఎక్కువ అంటూ జానకి నడుం చుట్టూ చేతులు చుట్టేస్తూ నుదుటిపై ఢీ కొడుతూ చాలా చాలా చేయొచ్చు కదా, నిన్నెవరు న్యూస్ చూడమన్నారే? షూ అది కాదు హర్ష గారు, న్యూస్ జానకి ఐఏఎస్ అంటూ నా గురించి ఏదేదో ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. జాను అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ కాదు, నిజమే. అయినా ఏమొస్తుంది న్యూస్? జానకి ఐఏఎస్ లంచం తీసుకుంది. ఇన్ని రోజులు నిజాయితీ ఆఫీసర్ అనుకున్నాం కానీ కాదు. లంచం తీసుకొని అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది. వాటన్నిటికీ పక్క ఆధారాలున్నాయి. అంతేనా హర్ష గారు అంటూ షాక్ గా చూస్తూ హర్ష అవన్నీ చెప్పడంతో నిజం చెప్పండి. అవన్నీ మీరే చేశారా? హా, నా జాను నాతోనే ఉండి నాలాగే షార్ప్ అయిపోతుంది. అవును, అదంతా నేనే చేశాను. సారీ చేయించాను అంతే. చేసింది మాత్రం విశాల్. నన్నేమనకు. వాడొచ్చిన తర్వాత వాడిని అడుగు. ఇప్పుడు మాత్రం హాయిగా పడుకో జాను అంటూ జానకి తన పక్కన పడుకోపెడుతూ ఇద్దరినీ కలిపి దుప్పటి ముసుగేసి జానకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా జానకి నోటిని మూసేస్తాడు. బ్లాంకెట్ క్లోజ్ చేశాడుగా. మరి జానకిని ఎలా సైలెంట్ చేశాడో నాకు తెలీదు, హర్షకే తెలుసు. అశోకవనంలో సీతమ్మకి కాపలా ఉన్న లంకినీలా చెల్లాచెదురైన బెడ్ పక్కన కూర్చొని ఉంది శ్రావణి. హర్ష, నిన్ను నా వాణ్ణి చేసుకోవాలి అనుకున్నా. ప్రతిసారి ఇలా ఎందుకు అవుతుంది? నా పగను సైతం కూడా పక్కన పెట్టి నీకోసం వెంపర్లాడుతున్నాను. కానీ నీకు నా ప్రేమ కనిపించడం లేదా? నన్ను నీ జానకి అనుకుంటున్నావు. ఇంకా ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? నేను దానిలాగానే ఉన్నాను హర్ష. దానికున్న అందమే నాది కూడా. ఆ అందాన్నే కదా చూసి ప్రేమించావు. దానితో బిడ్డను కూడా కన్నావు. మరెందుకు నన్ను దూరం పెడుతున్నావు? నన్ను ఇంకా ఇంకా ఏడిపిస్తున్నావు ఎందుకు హర్ష? నీకోసం ఎన్ని చేశాను, ఎన్నెన్ని చేస్తున్నాను. హర్ష, నువ్వు నాకు కావాలి. నీతో స్వర్గ సుఖాలను నేను చవి చూడాలి. ఐ వాంట్ యూ హర్ష, ఐ వాంట్ యూ మ్యాడ్లీ. జానకి జానకి త్వరగా బయటికి రమ్మా అంటూ ఆనందరావు మాటలు పెద్దగా వినిపిస్తుంటే ఆ మాటలు వింటున్న శ్రావణి ఫ్రస్ట్రేట్ అవుతూ, హర్ష కోసం మిమ్మల్ని భరిస్తున్నా, లేదంటే గ్యాస్ లీక్ చేసి అందరినీ ఒకేసారి పైకి పంపేదాన్ని కోపంగా అనుకుంటూ వాష్రూమ్కి వెళ్లి ఫ్రెష్ అయి వాడిన తన తలలో జాజులు తీసి విసిరి కొట్టి శారీ మార్చుకొని బయటకు వస్తుంది. మావయ్య ఏంటి అంటూ నార్మల్గా అడుగుతూ ఆనందరావు కావేరి చూస్తున్న వైపు చూసి శ్రావణి కూడా బిగుసుకుపోతుంది. ఐఏఎస్ ఆఫీసర్ జానకి గారు మా బిల్ పాస్ చేయాలి అంటే మేము జానకి మేడం ఎంత అడిగితే అంత ఇవ్వాలని కండిషన్ పెట్టారు. అలానే తీసుకొని మా పనులు చేశారు. ఇన్ని రోజులు నిజాలు బయట పెట్టకుండా ఉన్నాం, కానీ ఈరోజు నిజాలు బయట పెట్టేస్తున్నాం. చూశారు కదా, ఇవి ఒక్కటే కాదు, గంట గంటకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మరిన్ని సమాచారాలతో మీ ముందుంటాము. మరో న్యూస్ ఛానల్. జానకి ఐఏఎస్ తన పదవిని అడ్డుగా పెట్టుకుని తన భర్త హర్షిత్ రామ్ సిఇఓకి ఫేవర్ గా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి అయినటువంటి ప్రాజెక్ట్ రామ్స్ కంపెనీకి ఇచ్చి చాలా గోల్మాల్ చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా చేసింది. ఈ ఫైల్ వాళ్ళు చేసిన వాటికి ప్రూఫ్స్ అంటూ
ఓ ఫైల్ ఎదురుగా పెడుతూ, ఇదే వాళ్ళు చేసిన దానికి సాక్ష్యం. ఇదంతా కూడా బయటపడుతుందని హర్షిత్ రామ్ రాత్రికి రాత్రి ఈ దేశాన్ని కూడా వదిలి వెళ్లిపోయాడు అని వెల్లడి. ఈ నిజాలన్నీ కూడా ఎప్పటికి బయటకు వచ్చేవో కాదు, కానీ ఈ నిజాలను అన్నీ బయటకు వచ్చేలా చేసిందెవరో తెలుసా? ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాడు అంటూ వచ్చే వాళ్ళని చూపిస్తున్నారు. విశాల్, టీవీలో కనిపిస్తున్న విశాల్ని అందరూ చూసి షాక్ అవుతారు. విశాల్ అందరినీ చూస్తూ, నేను హర్షిత్ రామ్ గారి దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నా, కానీ సార్ అండ్ మేడం కలిసి చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేక నేను పక్కా ప్రూఫ్స్ తో అన్ని బయట పెట్టాను. న్యాయాన్ని బ్రతికించండి, న్యాయానికి ప్రాణం పొయ్యండి అంటూ విశాల్ చేతులెత్తి అడుగుతూ ఉన్నాడు. విశాల్, నీకు యాక్టింగ్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉందయ్యా, బానే యాక్టింగ్ చేస్తున్నావు, సినిమాలు బాగా చూసినట్టున్నావు. థ్యాంక్ యూ సార్, నిన్న మీరు చెప్పిన తర్వాత నేను రాత్రంతా కూడా సినిమాలు చూసి నేర్చుకున్నా సార్. నిజంగానే నాతో సినిమా తీస్తారా? హీరోయిన్ ఎవరు సార్? సార్, ఇప్పుడు కృతి శెట్టి మంచి ఫామ్ లో ఉంది, తననే హీరోయిన్ గా తీసుకుందాం. ఒరేయ్, నేను నీకు సరిపోనా? కృతి శెట్టి కావాలా అంటూ పక్క నుంచి మహి మొట్టికాయలు వేస్తుంటే, నువ్విక్కడే ఉన్నావా, మర్చిపోయాను అంటూ చూస్తూ ఉన్నాడు విశాల్. హర్ష గారు, ఇదంతా ఏంటండి? ఎందుకు ఇదంతా చేశారు? ఇప్పుడు నా కోసం మిమ్మల్ని బ్యాట్ చేసుకోవడమే కాకుండా సార్కి ఇష్టమైన రామ్స్ కూడా ప్రాబ్లమ్స్ లో పెట్టారు. జాను, ఇదంతా కూడా సాల్వ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఉచ్చు ఎంత గట్టిగా బిగుసుకుంటే అంత కష్టం అవుతుంది. ఊపిరి సలిపే అవకాశం కూడా ఇవ్వకూడదు, అప్పుడే కదా తప్పు చేసేది. కొలుగులో ఉన్న ఎలక బయటకు రావాలంటే పొగ పెట్టాలి, అంతేకాని చెయ్యి పెడితే అందినంత కొరుక్కు తింటుంది. హర్ష గారు, అసలేం చేస్తున్నారు? జానకి మేడం, నేను మిమ్మల్ని నిన్నే అడగమన్నా, లేదా మీరే వినలేదు. ఇప్పుడు సార్ అడిగినా చెప్పరు మేడం, అనుభవం మీద చెప్తున్నా. హర్ష కూడా మొట్టికాయలు వేసేసరికి సైలెంట్ గా తలరుద్దుకుంటూ ఉన్నాడు విశాల్. సార్, ఇలా చేస్తే నేను ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేస్తాను విశాలు, అప్పుడు తర్వాత నటనలో జీవిస్తావు. వద్దులేండి సార్. అప్పుడు సైలెంట్ అవుతాడు విశాల్. జాను పాపం మీ చెల్లెలు, తనకంటూ ఓ గుర్తింపు లేదని చాలా బాధపడుతుంది కదా. అందుకే మీ చెల్లికి గుర్తింపు తీసుకొస్తున్నా, తనను ప్రపంచానికి పరిచయం చేస్తున్నా. బావగారు అయ్యుండి మరదలి కోసం ఆ మాత్రం చేయకపోతే బాగోదు కదా. ఇట్ మై గెస్, మీ చెల్లి చాలా తెలివైంది. ఇప్పుడు శ్రావణి తన ప్లాన్ మొత్తం చేంజ్ చేసేస్తుంది. సార్, శ్రావణి ఇప్పుడు ఏం చేస్తుంది సార్? నేను తట్టుకోలేకపోతున్నా. మీరు చెప్తే నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను. మీరు చెప్పినట్టు క్లియర్ గా చేస్తాను, లేదంటే టెన్షన్ పడుతుంటాను. ప్లీజ్ సార్, ప్లీజ్. హర్ష గారు, చెప్పేయండి, లేదంటే విశాల్ ఇక్కడే పడిపోయేలా ఉన్నాడు. నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది అంటూ జానకి అడుగుతూ ఉంటే, హర్ష చిన్న కార్నర్ స్మైల్ చేస్తూ, జాను, మీ చెల్లని కాదు కానీ అది చాలా తెలివైంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీ చెల్లి మైండ్ ప్రాబ్లం కి పీక్స్ లో ఉన్నప్పుడు తన మైండ్ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు శ్రావణి ముందు రెండు దారులున్నాయి. ఒకటి, నేను జానకి కాదు, జానకి చెల్లెలు శ్రావణి అని నిజం ఒప్పుకొని వీటన్నిటికీ దూరంగా వెళ్లిపోవడం. నాకు తెలిసి ఈ ఆప్షన్ మీ చెల్లి చూస్ చేసుకోదు. మేబీ పోలీస్ కేసు అంటే భయం ఉంటే చేసుకోవచ్చు కూడా, చెప్పలేం. ఇకపోతే సెకండ్ ఆప్షన్, తనే జానకి అంటూ ఒప్పుకొని ఇదంతా కూడా చేసింది నా చెల్లి శ్రావణి అంటూ మొత్తం నేరాన్ని శ్రావణి మీద వేసి శ్రావణి కథ ముగించడం. ఈ రెండిట్లో శ్రావణి ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సార్, శ్రావణినే తనే ఎలా చంపుకుంటుంది? అలాంటి పని చేయదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. శ్రావణి చూస్ చేసుకుని శ్రావణి అందరికీ దూరంగా వెళ్లిపోతుంది, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. విశాల్ పెద్ద విషయం కనిపెట్టినట్టు గొప్పగా చెప్తాడు. సార్, నా తెలివికి మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా, చాలా. అందుకే కదా నిన్ను హాఫ్ బ్రెయిన్ అనేది. ఇక్కడ ఇప్పుడు అందరి దృష్టిలో శ్రావణి అంటే జానకి. శ్రావణి జానకిలా వచ్చిందని మనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు. అప్పుడు శ్రావణి ఏం చేస్తుంది? తన దగ్గరే ఉంది అనుకుంటున్న జానకిని శ్రావణిలా చూపిస్తుంది. అవసరమైతే జానకి ప్రాణాలు తీసైనా అనుకున్నది సాధిస్తుంది. అందుకే కదా ఇన్ని రోజులు కూడా నిజం తెలిసినా జానకి దొరికే వరకు నిజాన్ని బయటపడనివ్వకుండా ఉంది. ఇన్ మై గెస్, శ్రావణి కన్ఫర్మ్ గా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు జానకి కోసం పరుగులు పెడుతుంది, కానీ అక్కడ జానకి ఉండదు.
నిజాన్ని చెప్పలేదు, అబద్ధాన్ని దాచలేదు, బయటకి పారిపోలేదు. చూద్దాం ఇప్పుడు మీ చెల్లి ఎలా ఆలోచిస్తుందో, ఏం చేస్తుందో ఏంటో. మొత్తానికి శ్రావణి మైండ్లో ఏముందో తెలియదు కదా. ఏ స్టెప్ చూస్ చేసుకున్నా కూడా దానికి కౌంటర్ అటాక్ నా దగ్గర రెడీగా ఉంది. ఓ నో, ఏవండి నా వీడియోస్కి డిస్టిక్స్ వస్తున్నాయి. ఈ న్యూస్ తర్వాత నా సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు. జానకి ఇలా ఎందుకు చేశావు? కావేరి, నువ్వు కాసేపు మౌనంగా ఉండు. జానకి, నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే హర్షకి కాల్ చేస్తాను. హర్ష ఉంటే అంతా చూసుకునేవాడు. ఇప్పుడేం చేయాలి? ఈ విషయాలు ఇలా ఎందుకు చేశాడు? హర్ష ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వస్తుంది. అంతలో పోలీసులందరూ అక్కడికి వస్తారు. సార్, కలెక్టర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇన్స్పెక్టర్ మా కోడలు అంటూ ఆనందరావు అంటూ ఉంటే, సార్ ఏమన్నా కూడా మీరు ప్రాపర్గా ప్రొసీడ్ అవ్వండి, మాకు కోర్టు నుండి ఆర్డర్స్ కూడా వచ్చాయి అంటూ శ్రావణికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా సంఖ్యలు వేసి అరెస్ట్ చేసి తనతో తీసుకుని వెళ్లిపోతారు. అదంతా చూస్తూ మాటలు కూడా రాకుండా ఉన్న శ్రావణి హ్యాండ్స్ కప్ చూడగానే భయంతో అప్పుడు తేరుకొని, మావయ్య నేనేం చేయలేదు, నాకేం తెలీదు మావయ్య, నన్ను నమ్మండి మావయ్య అంటూ శ్రావణి అంటూ ఉంటే పోలీసులు శ్రావణిని అరెస్ట్ చేసి కారులో తీసుకుని వెళ్లిపోతారు. జీప్లో వెళ్తున్న శ్రావణి భయంగా పోలీసుల వైపు చూస్తుంది. నాకు ఈ కాకి డ్రెస్ చూస్తే ఏదో తెలియని భయం. జానకి, నా కొంప ముంచేశావు కదే, నువ్వు మంచిదానిలా ఉంటూ ఇన్ని చెడ్డ పనులు చేశావా? నీ వల్ల నేనిరుక్కున్నా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంట ఆలోచిస్తూ ఫేస్లోకి స్మైల్ వస్తుంటే నవ్వుతూ ఏం చేయాలో అదే చేస్తాను, ముందు నేను ఈ కేసు నుంచి బయటపడాలి అని అనుకుంటూ స్టేషన్లోకి వెళ్తుంటే మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా లోపలికి వెళ్తుంది శ్రావణి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.